శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గణపతికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ బహుళ నవమి మధ్యాహ్నం 2:40 వరకు. నక్షత్రం పుష్యమి సాయంత్రం 4:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు కన్యలోను, కుజ బుధులు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి కుటుంబం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీరు గనక స్థాన చలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి. కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం మీరు చేస్తూ ముందుకు వెళ్ళాలి. వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్న వారు కూడా జాగ్రత్త వహించాలి. అలాగే మీ స్థిరాస్తులు గనక అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి, అలాగే వైద్య నిమిత్తంగా మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇక విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే విదేశాలలో ఉంటున్న వారు గనక స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ప్రత్యేకంగా అనేక విషయాలలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలతతో పాటు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే విద్యార్థులకి కూడా ప్రతికూలంగా ఉండే విషయాల నుంచి వీరు అనుకూలంగా మారేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విద్యార్థులకి విద్యలో కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీరు అధిగమించే ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడులు, స్టాక్స్ వీటికి సంబంధించి కూడా ఆర్థికంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు గనక ఉంటే వాటికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. వృషభ రాశి వారు మాత్రం ఈరోజు వినాయకుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే ఆ విషయాల్లో సానుకూలత అనేది కనపడుతుంది. అయితే హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు గనక ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీరు గనక ప్రమోషన్ల గురించి ఆలోచన చేస్తున్నా వాటికి సంబంధించి మాత్రం ఎటువంటి మార్పులు అనేవి గోచరించడం లేదు. దీంతో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆస్తికి సంబంధించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి వివాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. అలాగే ఆశించినట్టుగా మీరు కోరిన విధంగా ఉద్యోగంలో మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు గణేశుని యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు
వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వాయిదా పడుతున్న పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత బకాయిలు తీర్చటం, అలాగే మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న స్త్రీలకి అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే వీరికి స్థానచలనము, నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటం, దీంతో పాటు భాగస్వామ్యంలో ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతితో పాటు అనేక విషయాలలో ఆశించిన విధంగా చక్కటి పురోగతి ఉండటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరికి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వారు ఈరోజు వినాయకుడి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కోర్టు విషయాలన్నింటిలోనూ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆశించినట్టుగా పనులు పూర్తి కావట్లేదు అనే బాధ, నిస్పృహ మీలో ఎక్కువగా గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండటం వలన నిరాశకి గురవటం కూడా గోచరిస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి మాత్రం ఈరోజు అనేక విషయాలలో ప్రతికూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది కనుక జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నిరాశ, అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవటం, భాగస్వామ్యం వలన ఆర్థికంగా నష్టం కలగటం, ముఖ్యంగా మఖా నక్షత్రానికి చెందిన స్త్రీలకి వీరి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క వైవాహిక జీవితం గురించి వీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. సింహరాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే పట్టుదలతోటి పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి గురించి, వారి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించవు. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా నెమ్మదిగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి మీరు మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క షోడశ నామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి విద్య పట్ల ఏకాగ్రత అవసరం. అలాగే పోటీతత్వ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరించటం లేదు. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమాధికంగా ఉన్న ఆర్థికంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశి వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనేక విషయాలలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సహోద్యోగులు మీకు సహాయ సహకారాలు అందించడం వలన ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ ఆలోచనకి తగిన విధంగా మీకు పురోగతి లభించాలని మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. విశేషంగా అనేక రంగాలకు సంబంధించి మీరు మీ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే వాటికి చక్కటి గుర్తింపు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం అధిక బరువు బాధ్యతలు ఉంటాయి. అయితే వీటిని వీరు చక్కగా నిర్వహిస్తారు. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగానికి సంబంధించి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి మీకు చిన్న చిన్న మార్పులు కూడా గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క 12 నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ప్రతికూలంగా ఉండే విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి సానుకూలత లేకపోవటం, చేస్తున్న పనులు అన్నీ కూడా మళ్ళీ తిరిగి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక బడలిక వలన సమయానుకూలంగా వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు లేదా మీరు ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తుంది. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారికి మానసిక ప్రశాంతత లోపించటం, కుటుంబ సభ్యులతోటి వివాదాలు, గొడవలు ఉండటం, మీ కుటుంబ సభ్యులు మీకు ఏ విధంగానూ సహాయ సహకారాలు అందించకపోవటం, చేస్తున్న ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం, వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండటం, ఇవన్నీ కూడా మీకు ప్రశాంతతను తక్కువగా చేస్తూ ఉంటాయని గ్రహించాలి. ధనురాశి వారు ఈరోజు గణేశుని యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించినట్టుగా మార్పులు అనేవి ఏవీ లేకపోయినా ఆర్థికంగా మాత్రం వీరు ఇబ్బందికి గురయ్యే అంశాలు గోచరించటం లేదు. దీంతో పాటు కుటుంబ సౌఖ్యం అనేది లభిస్తోంది. వస్తువాహనాలు కూడా అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన గృహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మీరు చేస్తున్న పొదుపు ఏదైతే ఉందో అది కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో పాటుగా ఆర్థికాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక విషయాలలో కూడా చక్కటి మార్పులు అనేవి మీకు గోచరిస్తున్నాయి. బంధువర్గీయులకి ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నా ఖర్చులని అధిగమించేందుకు వీరు ప్రయత్నం చేస్తారు. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా వీరికి మార్పు అనేది కనిపించటం లేదు. అలాగే దీంతో పాటుగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా నూతన వ్యాపారాలు లాభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి జాగ్రత్త మాత్రం వహించాలి. కుంభరాశికి చెందిన స్త్రీలు పూచీకత్తు వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు.
అలాగే మీరు గనక ఎవరికైనా ధన సహాయం చేస్తే ఆ ధనానికి సంబంధించి మీరు ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడి యొక్క వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం అనేక విషయాలలో చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తి గురించి, అమ్మకం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రశాంతత అనేది కనపడుతుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి వారి గురించి ఈరోజు మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరించటం లేదు. నూతన పెట్టుబడుల గురించి మీరు ఆలోచించటం, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి అనేక విషయాలలో మంచి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ గణేశుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.